అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్ఎన్సియు కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలి సుమారు 50 మంది కార్మికులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అధికారులకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్ఎన్సియు కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలి సుమారు 50 మంది కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, 50 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? అసలు ప్రమాదం ఎలా జరిగింది? సుజాత, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఈ రోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రమాదం జరిగిన సమయంలో పనిచేస్తున్న 50 మంది వరకు కూడా కార్మికులు గాయాల పాలయ్యారు. వీరిలో 18 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 3 చనిపోయినట్లుగా ధృవీకరించారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ కూడా ఈ బాయిలర్లు పేలటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు అలుముకోవటంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వెంటనే వారు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందించడంతో హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని అలాగే క్షతగాత్రులందరినీ కూడా అక్కడి నుంచి హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. గాయపడిన ప్రమాదం విషయం తెలుసుకున్న హోంమంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. గాయపడిన వారికి తక్షణమే ఉన్నతమైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపైన విచారిస్తామని ఇప్పటికే హోంమంత్రి కూడా ఒక ప్రకటన కూడా చేశారు. మొత్తానికైతే ఈ ప్రమాదం జరగటంతో ఈ అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఉన్న పరిశ్రమల్లో కార్మికుల రక్షణ పైన నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. సుజాత, శ్రీరామ్, అలాగే దాదాపు 50 మంది కార్మికులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? వారికి ట్రీట్మెంట్ అందుతుందంటారా? అలాగే అగ్ని ప్రమాదం జరిగిన చోట పూర్తిగా మంటల్లో అదుపులోకి తెచ్చారంటారా? సుజాత, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వెంటనే అంబులెన్సులతో సహా అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగి పేలుడు సంభవించడంతో పరిశ్రమ అంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. 50 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో 30 మంది వరకు స్వల్పంగా గాయపడ్డారు. వారికి ఈ కంపెనీ ఆవరణలోనే ప్రాథమిక చికిత్స చేశారు. కొంతమందిని చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ప్రమాదంలో 18 మంది కొంత తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, వారిని విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. 3 చనిపోయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా ఇటీవల తరచుగా ఈ అచ్యుతాపురం సెజ్లలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. అయితే అవి సక్రమంగా జరగటం లేదనే ఆరోపణలు కూడా కార్మికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా
అవసరమైన వైద్య సహాయాన్ని అందించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.